ఎనీ మీ లైఫ్లో అవనండి, ఎన్జిఓస్లో అవనండి, రోటరీలో అవనండి, మాట తీరు బట్టి మనుషుల్ని ఆకట్టుకోవాలి మనం. అంతగానే లేదు. ఇప్పుడు ఏదో మీరు ఫోన్ చేసి వెంకటేశ్వర డాక్టర్ గారిని గవర్నర్ గారు అని చెప్పి గుడ్ మార్నింగ్ చెప్తే మీరు ఎలా ఉన్నావు అంటే లేదు, అవునా కదా? సో ఐ థింక్ ఇట్ ఆల్ దట్ మ్యాటర్స్ ఇస్ హౌ యూ కమ్యూనికేట్. మనకి మైథాలజీలో చూస్తే సక్సెస్ ఇన్ కమ్యూనికేషన్ మన పాత పురాణాల్లో చూస్తే ఐ థింక్ శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీత కన్నా కమ్యూనికేషన్ సక్సెస్ చూసిన కమ్యూనికేషన్ ఎక్కడ కనబడదు మనకి. ఎందుకంటే భారతంలో తెలియదు ఏముందండి, ఎక్కడ లేనిది ఎక్కడ ఉందో అక్కడ లేనిది ఎక్కడ లేదంటారు. సో మేము ఏదో ప్రవచనాలు పెట్టుకోవాలండి, ఐదు రోజులు బ్రెయిన్ అంతా అట్టే ఉంది. సో అది అంతకన్నా కమ్యూనికేషన్ సక్సెస్ ఎక్కడ ఉండదు. కానీ మనకి ఏంటంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ థియరీస్ రావడం, కమ్యూనికేషన్ సక్సెస్ఫుల్గా అవ్వాలంటే ఎలా చేయాలి ఇవన్నీ. నాకు ఒక వాలంటీర్ కావాలి, ఎవరో ఒకళ్ళు, అసిస్టెంట్ గవర్నర్ సార్, నాట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీస్ రండి. మనం కమ్యూనికేషన్ ఫర్ సక్సెస్ ఒక పెన్ లేదా నాకు తెలిసింది సింపుల్గా మీకు అర్థమయ్యేది. కొన్ని కమ్యూనికేషన్స్ సక్సెస్ఫుల్ కావాలంటే 5C థియరీ అనేది ఒకటి ఉంది, మీరు చాలా మంది చదివే ఉంటారు. జస్ట్ ఫస్ట్ సి ఏంటి చెప్పండి. సి అంటే మీ మెసేజ్ క్లియర్గా ఉండాలి. సి స్టాండ్స్ ఫర్ క్లియర్. సో మీరు గవర్నర్ గారితో మాట్లాడినా, మీ క్లబ్స్తో మాట్లాడినా, మీ ప్రెసిడెంట్స్తో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా మీరు కొంచెం సక్సెస్ఫుల్గా మాట్లాడాలి అనుకుంటే ఫస్ట్ సి క్లియర్. సెకండ్ సి కోహెజన్. కోహెజన్ అంటే మేబీ ఇంగ్లీష్ టెర్మినాలజీలో ఐ వుడ్ సే బై ఆ టాపిక్ మీద ఉండాలి, స్టేయింగ్ ఆన్ ద టాపిక్. ఇటు అటు డైవర్ట్ అవ్వకూడదు, స్టేయింగ్ ఆన్ ద టాపిక్. మీరు ఏది మాట్లాడదాం అనుకుంటున్నారో అదే మాట్లాడండి. ఒక పర్టికులర్ పాయింట్ మీద మాట్లాడదామని ఫోన్ చేశారు మీ ప్రెసిడెంట్ కానీ గవర్నమెంట్ కానీ, మెసేజ్ ఇద్దాం అనుకున్నారు కానీ, ఏదమ్మా మీరు మా ఇంట్లో మా ఓల్డ్ ఏజ్ సినిమా రిలీజ్ అయిందండి కాబట్టి మీరు ఇలా మాట్లాడదాం అనుకుంటున్నామండి అని అలాగా. ఆల్ దీస్ సర్క్యులర్ రూట్ వద్దు, స్టే ఆన్ ద టాపిక్. థర్డ్ సి. If anybody knows, please tell. Take a guess. Concise. Concise. Excellent. Concise. What do you mean by concise? To the point. Eliminate unnecessary words. Be concise. So actually, if it's concise. C-A-C. And it's after I'm doing you trouble. Anybody else? Another C? Why guess? With an example of another. Comprehensive. Comprehensive. Okay. Complete. 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 It's an opposite to concise. అంటే మీ మెసేజ్ ఏదైతే మీరు కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నారో లెట్ ఇట్ బి కంప్లీట్. హాఫ్ వే ఉంది, లెట్ ఇట్ బి కంప్లీట్. అండ్ ద లాస్ట్ సి. Last C. Confusion. చెప్పండి. Let it be concrete. Okay. Thanks, Doctor. So, మీ మెసేజ్ వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా have this 5 C's in your mind. It's not a rule book or anything, but in the back of your mind, definitely, if you want to communicate to anybody in your life, for any organization, the district governor, clubs, president, Rotarians, the message should be clear, cohesive, and to the point, concise, what you said, complete and concrete. Can we agree on this? Yes. Easy to remember? Yes. Please note down if you want to. Okay, noted. ఎందుకంటే మెసేజ్ ఇచ్చేటప్పుడు అండి సమ్టైమ్స్ దే ఆర్ వెరీ మిస్లీడింగ్.
గవర్నమెంట్కి మిస్లీడింగ్ అవుతుంది, క్లబ్స్కి మిస్లీడింగ్ అవుతుంది. వన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ బుక్స్లో ఒక స్టోరీ అబౌట్ ఒక షిప్లో దే మేడ్ లాంగ్ జర్నీస్ ఇన్ ద సీ. సో వెళ్తున్నప్పుడు ఎక్కడో చోట ఇంజిన్ రూమ్లో ఏదో ప్రాబ్లం. ఆ షిప్లో పర్టికులర్గా ఒక కెడెట్కి, ఎనీబడి ఫ్రమ్ నేవీ ఓకే, ఒక క్యాప్టెన్కి ఒక కెడెట్కి ఆల్వేస్ ఏదో ఒక ప్రాబ్లం వస్తుండేది. అస్తమానం వాడిని ఆ ఇంజనీర్ని తింటూ ఉండేవాడు క్యాప్టెన్. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే, నువ్వు రాయి ప్రాబ్లమ్ ఏంటో మళ్ళీ అందులో లాక్బుక్లో లాక్ చేయాలి కదా అని చెప్పేసి రాయమన్నట్టు. అదేమో అన్నీ రాసిన తర్వాత టుడే ద క్యాప్టెన్ వాజ్ సోబర్ అని రాశారు. ఇట్ డిడ్ మీన్ ఎనీథింగ్. టుడే ద క్యాప్టెన్ వాజ్ సోబర్ అంటే ఎప్పుడు తాగేసి ఉంటాడు. సో ఈ కమ్యూనికేషన్ ఇలాంటి ఏంటంటే, ఎవరి మీద మీకు కోపం వచ్చినా చేసినా, లెట్ ఇట్ నాట్ come out in the open, let be clear and do not harm anybody. That is what I want to make my story. ఇంకోటి ఏంటంటే, ఎనీథింగ్ ఎల్స్ ఆన్ కమ్యూనికేషన్ మీరు ఏమైనా పాయింట్స్ చెప్తారా? ఎనీబడి అంటే సక్సెస్ఫుల్గా కమ్యూనికేట్ చేయాలి అనేది నాకు ఇచ్చిన సబ్జెక్ట్ అంతేనండి. సో ఇది కాకుండా ఎనీవేర్ ఎల్స్, ఎనీథింగ్ ఎల్స్. Today is a very, very auspicious day. Is it successful communication? Manchidena kada? Now it's a very auspicious day today. Enduko cheppandi for me. Okay, I'll just share it to you. Today is my son's birthday. So I have come for the program with Venkateshwara and Vishnu. So that I wanted to share at the beginning. ఇంకోటి, amongst the group here, ఇంకో విషయం I want to share. There is one classmate of mine who is sitting here, Sava Bhaskar. We are in college together. He is my classmate. So one of your resident owners is a classmate of mine. That also I wanted to share. Communication మీద ఎంత స్పెసిఫిక్గా ఉంటే అంత బెటర్. That keep it in mind. So we'll close this topic because on 4 topics itself I have to adhere by the time also. Communication right time lo vaadali, right time lo aapeyali. Second right promoting our brand. Public image గురించి ఇందాకేదో మీరు చెప్పారు డాక్టర్ గారు. హి హాస్ లాట్ ఆఫ్ ఐడియాస్. పెద్ద షీట్ ఒకటి పెట్టారు, డిఫరెంట్ డేస్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నీ కూడా. మన రోటరీ గురించి మీ నేబర్స్కి ఎవరైనా మీ ఇంటి పక్క వాళ్ళకి రోటరీ గురించి తెలుసా? ఆనెస్ట్గా చెప్పండి. తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారేమో అనుకుంటున్నారు నేనైతే. సో రోటరీ యాజ్ అ బ్రాండ్ ఈజ్ అ వెరీ పువర్ బ్రాండ్, వెరీ పువర్ బ్రాండ్. ఇలా టిక్ పెడితే ఏంటి, ఏమన్నా నాకు ఏమైనా మామూలుగా నైకే వెంటనే ఇలా వీళ్ళు ఇలా 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 అంటే ఎవడో చెప్తాడు. సో మన బ్రాండ్ చాలా వీక్గా ఉంది. సో దాని గురించి మీరు ఏం చేయండి? మనం ఉన్న వీధిలో మన రోటరీ యాప్లో బోర్డు కూడా పెట్టాలి. మన ఇంటి దగ్గర ఒకటి, మనం ఉన్న వీధిలో ఒకటి, రోటరీ వీధి. సార్ ప్లీజ్ గివ్ హిమ్ అ బిగ్ హ్యాండ్. Please give a big hand. Always wear your Rotary pin. That is the biggest brand you can project. ఎక్కడికి వెళ్ళినా కూడా. There are so many instances where I forgot to wear my pin. ఆఫీస్కి దారిలో వస్తూ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ పిన్ పెట్టుకుని వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. తర్వాత నేను మళ్ళీ ఆఫీస్లో కూడా పిన్లు స్పేర్ పెట్టుకోవడం జరుగుతుంది. ఎలాగానే కూర్చొని ఫస్ట్ థింగ్ పెట్టుకుంటే యూఆర్ ఆల్ బిజినెస్ మ్యాన్, డాక్టర్స్, ప్రొఫెషనల్స్ అందరూ ఉన్నారు. ఇది ఏంటి అని అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళి వెళ్ళండి, షాప్కి వెళ్ళండి, ఫ్లైట్ ఎక్కండి,
ట్రైన్లో వెళ్ళండి. పిన్ అనేది మాత్రం ప్లీజ్, ఇట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ప్రమోట్స్ యువర్ బ్రాండ్. ప్లీజ్ వేర్ ద పిన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ అటైర్, మెన్ ఆర్ ఉమెన్ బోత్. చీరలు పాడిపోతే అనుకోకండి, నథింగ్ విల్ హ్యాపెన్. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇంకెలాగ ఇంప్రూవ్ చేస్తారు మీ బ్రాండ్, రోటరీ బ్రాండ్? మీ ఊళ్ళో, మీ క్లబ్లో, మీ ఊళ్ళో అనుకుందాం, యూఆర్ ఆల్రెడీ సీనియర్, మీరు అందరూ యూ బీన్ సెలెక్టెడ్ యాజ్ అసిస్టెంట్ గవర్నర్స్ అంటే యూ హ్యావ్ పర్ఫార్మ్ వెల్ యాజ్ ప్రెసిడెంట్స్ బిఫోర్, అండ్ డాక్టర్ వెంకటేశ్వరరావు హ్యాస్ టేకెన్ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఇన్ అపాయింటింగ్ యూ, అండ్ యూ ఆర్ ద లింక్, వీఆర్ ఎ టీమ్ అని క్లియర్గా చెప్పారండి. సో వాట్ విల్ యూ డూ టు ప్రమోట్ బ్రాండ్ ఇన్ యువర్ ప్లేస్? అడ్రస్ యాజ్ అంటే మీరు కార్ మీద, బైక్ మీద స్టిక్కర్స్, దట్స్ అ గుడ్ ఐడియా. ఇంకా ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ బిగ్గర్ ఆన్సర్స్. Yes ma'am, congratulations, please give her a big hand. Your name is Pratila. Okay. Projects, మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ ఊళ్ళో చేస్తే ఆటోమేటిక్ గా రోటరీకి ఒక బ్రాండ్ అనేది వస్తుంది. ప్లీజ్ సీ దట్ దేర్ ఇస్ సమ్ నోటబుల్ ప్రాజెక్ట్ ఇన్ యువర్ ఏరియా, ఇన్ యువర్ విలేజ్. ఏదండి? ఇమాజిన్ రోటరీ వాజ్ అ ప్రాజెక్ట్. ఎస్. స్ట్రీట్ బోర్డ్స్, బిల్ బోర్డ్స్, ప్లీజ్ దట్ ఆల్. మీకు చాలా మంది బిజినెస్ పీపుల్ ఉంటారు, మీరు ఏం చెప్తారంటే ఒక నెల రోజులు మాకు ఏదో ఇవ్వండి, పోలియో గురించి అడ్వర్టైజ్ చేస్తాం, ఇంకోటి అడగండి, ఇంకోటి ఏదో అడ్వర్టైజ్ చేస్తారు, వొకేషనల్ సర్వీస్ అవార్డ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఇంకా హౌ ఎల్స్ విల్ యూ ప్రమోట్ యువర్ బ్రాండ్? క్లాక్ టవర్ పెట్టండి. ఇంకా ఎనీ అదర్ మీడియా, ఎనీ అదర్ వే ఈ సంవత్సరం మేము యాక్టివిటీస్ పబ్లిసిటీ ఎలా చేస్తారు? ఈ సంవత్సరం మేము నేనైతే సోషల్ మీడియా. టుడే న్యూస్ పేపర్స్ ఆర్ లైక్ టుమారోస్ టిష్యూ పేపర్, సో ఫర్గెట్ అబౌట్ ఇట్. సోషల్ మీడియా ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రియలీ అపీలింగ్ టు ఎవ్రీబడి. మీకు ఎన్నో గ్రూప్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ అంటారు, ఏదో ఫేస్బుక్ అంటారు, అన్ని చాలా ఉన్నాయి. సో జస్ట్ కీప్ పోస్టింగ్ సంథింగ్ వాట్ యూ డిడ్ ఆర్ వాట్ యూ, మీరు ఎవరైనా ఇన్స్పైర్ చేసి వాళ్ళ చేత పెట్టించిన ప్రాజెక్ట్స్ కానీ ఎలా చేశారు, రోటరీ బ్రాండ్ కింద ఎలా ప్రమోట్ చేశారు అనేది సోషల్ మీడియాలో గుడ్ థింగ్. సో నేనైతే 2000 స్టిక్కర్లు వేయించానండి. ఓకే, షేర్ చేయండి, అందరికీ తెలియాలి. అన్నీ కూడా కూడా ప్రతి షాప్కి అంటించాను. షాప్స్ ఏమన్నా స్టిక్కర్? రోటరీ బ్లడ్ బ్యాంకు, రోటరీ ఓల్డేజ్ హోమ్, ఈ ఫోన్ నెంబర్ ఇచ్చి ఆల్రెడీ ఆన్ ద జాబ్. 2000 స్టిక్కర్లు అండి. 2 ఓకే, చెప్పండి డాక్టర్. చెప్పండి, అందరికీ వినేలా చెప్పండి. మేము క్యాలెండర్స్ ప్రింట్ చేసామండి. క్యాలెండర్స్లో మా రోటరీ పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, బ్లడ్ బ్యాంకు, రోటరీ స్కూలు, కాలనీ, ఇవన్నీ మేజర్ ఫొటోస్ వేసి ఇవి మనకి తెలిసిన వాళ్ళందరికీ పంచుతాం. సో ఇయర్ అదేంటంటే ఇయర్ క్యాలెండర్ అనమాట, ఏదో హాఫ్ ఇయర్ లాగా అది కొంచెం. సో క్యాలెండర్స్ లో బెస్ట్ రండి చెప్పండి. జూట్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం. జూట్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ ఏరియాలో మెంబర్స్ అందరికి వాళ్ళ ఆఫీసెస్ లో 4 మీటర్స్ వాళ్ళ కౌంటర్స్ లో డిస్ప్లే చేయండి. అది ప్రిఫరెన్స్ చెప్తే ఒక డాక్టర్, నా ఫ్రెండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నా ఫోటో చూసి ఈ డాక్టర్ గారికి తెలుసు కదా, నాకు ఫోన్ అపాయింట్మెంట్ ఇప్పించాను. రోటరీ ఎంత పవర్ఫుల్ బ్రాండ్ అంటే నారాయణ చెప్పినట్టు, నాకు ఇప్పుడు కాకినాడలో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు సిక్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారంటే ఒకే ఒక లైఫ్ లైన్ నెంబర్ మాకు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అని. అంటే మీకు రోటరీలో బాగా తెలుసు కదండి, కొంచెం చెప్పండి అంటారు. సో ఆయన అలా హింసిస్తూ ఉంటాం. సార్ మెంబర్ కూడా పోస్ట్ చేస్తున్నారు గ్రీటింగ్స్ అన్ని ఫెస్టివల్స్. రోటరీ సింబల్ ఎలా చూసుకుంటే ఓకే, గ్రీటింగ్స్ కి ధర్మసాయి గారు. హౌస్ డోర్ కి కార్డుల సార్ ఆల్ ఆఫ్ యూ డోంట్ హ్యావ్ ఆల్ ద ఐడియాస్, సో ఒక్కొక్కరిని షేర్ చేసుకున్నాం. యూ కెన్ జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్. నేను మా ఎంట్రన్స్ హౌస్ డోర్ కి పెద్ద స్టిక్కర్ అంటే చూస్తాను. అలాగే నాకు బోర్డు వచ్చిన పర్సనల్ అవార్డ్స్ అన్ని ముందు ఎంటర్ పడంగా నేను మా బోర్డులో హాల్ డిస్ప్లే చేస్తాను. మీరందరూ మమ్మల్ని అందరూ మీకు పిలవాలండి, ఇంటికి వచ్చిన వాళ్ళకి అది మంచిది. ఓకే, థ్యాంక్స్. యా కృష్ణ.
లాస్ట్ ఇయర్ జంగారెడ్డిగూడెంలో పొలిటికల్ పార్టీస్ అన్ని పార్టీస్తో కూడా రోటరీ క్రికెట్ టోర్నమెంట్ ఒకటి కండక్ట్ చేసి ఎంపీటీసీని జెడ్పీటీసీని ఎంపీ క్యాండిడేట్స్ని కూడా ఆడించడం జరిగింది. ఆ ప్రోగ్రాం వల్ల ఏంటంటే మొత్తం జిల్లా అంతా కూడా వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు, పొలిటీషియన్స్, అలాగే వాళ్ళని అభిమానించే వాళ్ళు ఉంటారు, లేదంటే పొలిటికల్ పార్టీకి సపోర్ట్గా వచ్చేవాళ్ళు ఉంటారు. సో మేము చేసిన మొత్తం లాస్ట్ 40 yearsలో జంగారెడ్డిగూడెంలో ఈ ఒక్క ప్రోగ్రాము చాలా రోటరీ బ్రాండ్ ఇమేజ్ని చాలా రూట్ లెవెల్లోకి లోయర్ లెవెల్లోకి తీసుకుంది. అది చాలా రిస్క్ చేసాం. పైనుంచి కూడా వద్దని కూడా ఎంపీలు చెప్పారు, గొడవలు అయితే కనుక చాలా ఇది అవుతుంది. చాలా ప్లాన్డ్గా చాలా జాగ్రత్తగా పొలిటికల్ పార్టీల మధ్యన క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేశాం. సో లాట్ మోర్ ఐడియాస్. జస్ట్ టేక్ నెక్స్ట్ రవి. ఓకే, లాస్ట్ వన్. Collaborating with other government, non-government institutions. అదే, that was actually the one point nobody had covered. Ravi covered this one. The prominent people in the town తో మిమ్మల్ని క్లబ్స్ కానీ ఇన్వైట్ చేసి మీరున్న అసైన్ క్లబ్స్ కానీ వాళ్ళని ఇన్వైట్ చేస్తే ఆటోమేటిక్గా రోటరీ అంటే ఏంటో అందరికీ అదర్ సెగ్మెంట్స్ కూడా తెలుస్తుంది. ఐఎమ్ షూర్ చాలా మంది మన ఎంఆర్ఓలు కానీ ఆర్టీఓలు కానీ లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ చాలా మంది కూడా రోటరీ అంటే ఏంటో తెలియదు. సో ఇన్వైట్ ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఇన్ యువర్ టౌన్ ఫర్ సమ్ మీటింగ్. వాళ్ళు ఏదో విధంగా ఇన్వాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా రోటరీ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ఆల్రెడీ వీ హ్యావ్ ఒకేషనల్ మంత్ న్యూ జనరేషన్ కొంచెం ఫోకస్ ఎక్కువ వెళ్తే డెఫినెట్గా ఆటోమేటిక్. సో దీస్ ఆర్ ద థింగ్స్ అబౌట్ మోస్ట్లీ అబౌట్ బ్రాండ్ ఇమేజ్. మీరు మీ వ్యాపారాన్ని ఇంకా పెంచుకున్న ఎనీ మీ లైఫ్లో అవనండి, ఎన్జిఓస్లో అవనండి, రోటరీలో అవనండి, మాట తీరు బట్టి మనుషుల్ని ఆకట్టుకోవాలి మనం. అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు ఏదో మీరు ఫోన్ చేసి వెంకటేశ్వర డాక్టర్ గారిని గవర్నర్ గారు అని చెప్పి గుడ్ మార్నింగ్ చెప్తే మీరు ఎలా ఉన్నావు అంటే లేదు, అవునా కదా? సో ఐ థింక్ ఇట్ ఆల్ దట్ మ్యాటర్స్ ఇస్ హౌ యూ కమ్యూనికేట్. మనకి మైథాలజీలో చూస్తే సక్సెస్ ఇన్ కమ్యూనికేషన్ మన పాత పురాణాల్లో చూస్తే ఐ థింక్ శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీత కన్నా కమ్యూనికేషన్ సక్సెస్ చూసిన కమ్యూనికేషన్ ఎక్కడ కనబడదు మనకి. ఇక్కడ భారతంలో తెలియదు ఏముందండి, ఎక్కడ లేని ఎక్కడ ఉంది, అక్కడ లేని ఎక్కడ లేదంటారు. సో మేము ప్రవచనాలు పెట్టుకోవాలండి 5 బ్రెయిన్ అంతా అట్టే ఉంది. సో అది అంతకన్నా కమ్యూనికేషన్ సక్సెస్ ఎక్కడ ఉండదు. కానీ మనకి ఏంటంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ థియరీస్ రావడం, కమ్యూనికేషన్ సక్సెస్ఫుల్గా అవ్వాలంటే ఎలా చేయాలి ఇవన్నీ. నాకు ఒక వాలంటీర్ కావాలి, ఎవరో అసిస్టెంట్ గవర్నర్స్, నాట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీస్. రండి, మనం కమ్యూనికేషన్ ఫర్ సక్సెస్ ఒక పెన్ లేదా నాకు తెలిసింది సింపుల్గా మీకు అర్థమయ్యేది. కొన్ని కమ్యూనికేషన్స్ సక్సెస్ఫుల్గా అవ్వాలంటే 5C థియరీ అనేది ఒకటి ఉంది. మీరు చాలా మంది చదివే ఉంటారు. జస్ట్ ఫస్ట్ సి ఏంటి చెప్పండి. సి అంటే మీ మెసేజ్ క్లియర్గా ఉండాలి. సి స్టాండ్స్ ఫర్ క్లియర్. సో మీరు గవర్నర్ గారితో మాట్లాడినా, మీ క్లబ్స్తో మాట్లాడినా, మీ ప్రెసిడెంట్స్తో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా మీరు కొంచెం సక్సెస్ఫుల్గా మాట్లాడాలి అనుకుంటే ఫస్ట్ సి క్లియర్. సెకండ్ సి కోహెజన్. కోహెజన్ అంటే మేబీ ఇంగ్లీష్ టెర్మినాలజీలో ఐ వుడ్ సే బై ఆ టాపిక్ మీద ఉండాలి. స్టేయింగ్ ఆన్ ద టాపిక్, ఇటు అటు డైవర్ట్ అవ్వకూడదు. స్టేయింగ్ ఆన్ ద టాపిక్. మీరు ఏది మాట్లాడదాం అనుకుంటున్నారో అదే మాట్లాడండి. ఒక పర్టికులర్ పాయింట్ మీద మాట్లాడదామని ఫోన్ చేశారు మీ ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ, మెసేజ్ ఇద్దాం అనుకున్నారు కానీ, ఏదో మా ఇంట్లో మా ఓల్డ్ ఏజ్ సినిమా రిలీజ్ అయిందండి కాబట్టి మీరు ఇలా మాట్లాడదాం అనుకుంటున్నామండి అని అలాగా ఆల్ దిస్ సర్క్యులర్ రూట్ వద్దు. స్టే ఆన్ ద టాపిక్. థర్డ్ సి. If anybody knows, please tell. Take a guess. Concise. Concise. Excellent. Concise. What do you mean by concise? To the point.
eliminate unnecessary words. Be concise. So actually, if it's concise, CAS. And after I'm telling you trouble. Anybody else? Another C? Why yes? We have an example of Comprehensive. comprehensive. Okay. Complete. ఆపోజిట్ అంటే మీ మెసేజ్ ఏదైతే కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నారో లెట్ ఇట్ బి కంప్లీట్. హాఫ్ వే లో ఉంది. లెట్ ఇట్ బి కంప్లీట్. అండ్ ద లాస్ట్ సి. లాస్ట్ సి. కన్ఫ్యూజన్. చెప్పండి. ట్రై. Let it be concrete. Okay, thanks, Doctor. So, మీ మెసేజ్ వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా హ్యావ్ దిస్ 5 C's in your mind. It's not a rule book or anything, but in the back of your mind ఉంటే డెఫినెట్గా మీరు if you want to communicate to anybody in your life, for any organization, district governor, clubs, president, Rotarians, మీ మెసేజ్ ఏదైతే ఉందో టు బి క్లియర్, కోహెసివ్ అంటే ద పాయింట్, కన్సైజ్, వాట్ యు సెడ్, కంప్లీట్ అండ్ కాంక్రీట్. కెన్ వి అగ్రీ ఆన్ దిస్? Yes. Easy to remember? Yes. Please note down if you want. Okay, noted. ఎందుకంటే మెసేజ్ ఇచ్చేటప్పుడు అండి సమ్టైమ్స్ దే ఆర్ వెరీ మిస్లీడింగ్. గవర్నమెంట్కి మిస్లీడింగ్ అవుతుంది, క్లబ్స్కి మిస్లీడింగ్ అవుతుంది. One of the management books there was a story about a ship. They made long journeys in the sea. So వెళ్తున్నప్పుడు ఎక్కడో చోట ఇంజిన్ రూమ్లో ఏదో ప్రాబ్లం. ఆ షిప్లో పర్టికులర్గా ఒక కెడెట్కి, ఎనీబడి ఫ్రమ్ నేవీ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, ఓకే, ఒక క్యాప్టెన్కి ఒక కెడెట్కి ఆల్వేస్ ఏదో ఒక ప్రాబ్లం వస్తుండేది. అస్తమానం వాడిని ఆ ఇంజనీర్ని తింటూ ఉండేవాడు క్యాప్టెన్. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే నువ్వు రాయి ప్రాబ్లమ్ ఏంటో మళ్ళీ అందులో లాక్బుక్లో లాక్ చేయాలి కదా అని చెప్పేసి రాయమన్నట్టు. అతనేమో అన్నీ రాసిన తర్వాత టుడే ద క్యాప్టెన్ వాజ్ సోబర్ అని రాశారు. టుడే ద క్యాప్టెన్ వాజ్ సోబర్ అంటే ఎప్పుడు తాగేసి ఉంటాడు. సో ఈ కమ్యూనికేషన్ ఇలాంటి ఏంటంటే ఎవరి మీద మీకు కోపం వచ్చినా చేసినా లెట్ ఇట్ నాట్ come out in the open, let be clear and do not harm anybody. That is what I want to make my story. ఇంకోటి ఏంటంటే ఎనీథింగ్ ఎల్స్ ఆన్ కమ్యూనికేషన్ మీరు ఏమైనా పాయింట్స్ చెప్తారా? ఎనీబడి అంటే సక్సెస్ఫుల్గా కమ్యూనికేట్ చేయాలి అనేది నాకు ఇచ్చిన సబ్జెక్ట్ అంతేనండి. సో ఇది కాకుండా ఎనీవేర్ ఎల్స్, ఎనీథింగ్ ఎల్స్. Today is a very, very auspicious day. Is it successful communication? Manchidena kada? Now it's a very auspicious day today. Enduko cheppandi? For me. Okay, I'll just share it to you. Today is my son's birthday. So I have come for the program with Venkatesh Rao and Vishnu. So that I wanted to share at the beginning. ఇంకోటి amongst the group here, ఇంకో విషయం I want to share. There is one classmate of mine who is sitting here. Sravavaska. We are in college together. So he is my classmate. So one of your resident donors is a classmate of mine. That also I wanted to share. Communication మీద ఎంత స్పెసిఫిక్గా ఉంటే అంత బెటర్. That keep it in mind. So we'll close this topic because on 4 topics ఇచ్చారు. I have to adhere by the time also. కమ్యూనికేషన్ రైట్ టైంలో కూడా వెళ్ళాలి, మీరు రైట్ టైంలో ఆపేయాలి. సెకండ్ రైట్
ప్రమోటింగ్ పబ్లిక్ ఇమేజ్ గురించి ఇందాకేదో మీరు చెప్పారు. డాక్టర్ గారు హియాస్ లాట్ ఆఫ్ ఐడియాస్, పెద్ద షీట్ ఒకటి పెట్టారు, డిఫరెంట్ డేస్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నీ కూడా. మన రోటరీ గురించి మీ నేబర్స్కి ఎవరైనా మీ ఇంటి పక్క వాళ్ళకి రోటరీ గురించి తెలుసా? ఆనెస్ట్గా చెప్పండి. తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారేమో అనుకుంటున్నారు నేనైతే. సో రోటరీ యాజ్ అ బ్రాండ్ ఈజ్ అ వెరీ పువర్ బ్రాండ్, వెరీ పువర్ బ్రాండ్. ఇలా టిక్ పెడితే ఏంటి, ఏమన్నా నాకు ఏమైనా మామూలుగా నైకే వెంటనే ఇలా వీళ్ళు ఇలా 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 అంటే ఎవడో చెప్తాడు. సో మన బ్రాండ్ చాలా వీక్గా ఉంది. సో దాని గురించి మీరు ఏం చేయాలి? మనం ఉన్న వీధిలో మన రోటరీ యాప్లో బోర్డు ఒకటి పెట్టాలి. మన ఇంటి దగ్గర ఒకటి, మనం ఉన్న వీధిలో ఒకటి రోటరీ వీధి. Sir, please give him a big hand. Please give him a big hand. Always wear your Rotary pin. That is the biggest brand you can project. ekkada gelina kuda. There are so many instances where I forgot to wear my pin. ఆఫీస్ కి దారిలో వస్తూ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ పిన్ పెట్టుకుని వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. తర్వాత నేను మళ్ళీ ఆఫీస్లో కూడా పిన్లు స్పేర్ పెట్టుకోవడం జరుగుతుంది. ఎలాగానే కూర్చొని ఫస్ట్ థింగ్ పెట్టుకుంటే యూఆర్ ఆల్ బిజినెస్ మ్యాన్, డాక్టర్స్, ప్రొఫెషనల్స్ అందరూ ఉన్నారు. ఇది ఏంటి అని అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళండి, షాప్కి వెళ్ళండి, ఫ్లైట్ ఎక్కండి, ట్రైన్లో వెళ్ళండి, పిన్ అనేది మాత్రం ప్లీజ్, ఇట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ప్రమోట్స్ యువర్ బ్రాండ్. Please wear the pin as a part of your attire, men or women, both. చీరలు పాడిపోతాయని అనుకోకండి, నథింగ్ విల్ హ్యాపెన్. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇంకెలాగ ఇంప్రూవ్ చేస్తారు మీ బ్రాండ్, రోటరీ బ్రాండ్? మీ ఊళ్ళో, మీ క్లబ్లో, మీ ఊళ్ళో అనుకుందాం, యూఆర్ ఆల్రెడీ సీనియర్, మీరు అందరూ యూ బీన్ సెలెక్టెడ్ as assistant governors అంటే యూ హ్యావ్ పర్ఫార్మ్ వెల్ as presidents before. And Dr. Venkateshwara has taken a lot of feedback in appointing you, and you are the link. We are a team and clear ga chepparu. So what will you do to promote brand in your place? Address as a meeru car meeda, bike meeda stickers. That's a good idea. Inka I'm trying to get bigger answers. Yes, ma'am. Congratulations. Please give her a big hand. Your name is Pratila. Okay. Projects. మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ ఊళ్ళో చేస్తే ఆటోమేటిక్గా రోటరీకి ఒక బ్రాండ్ అనేది వస్తుంది. ప్లీజ్ సీ దట్ దెర్ ఇస్ సమ్ నోటబుల్ ప్రాజెక్ట్ ఇన్ యువర్ ఏరియా, ఇన్ యువర్ విలేజ్. ఏదండి? ఇమాజిన్ రోటరీ వాజ్ అ ప్రాజెక్ట్. ఎస్. స్ట్రీట్ బోర్డ్స్, బిల్ బోర్డ్స్. ప్లీజ్ దట్ ఆల్. మీకు చాలా మంది బిజినెస్ పీపుల్ ఉంటారు. మీరు ఏం చెప్తారంటే ఒక నెల రోజులు మాకు ఏదో ఇవ్వండి, పోలియో గురించి అడ్వర్టైజ్ చేస్తాం, ఇంకోటి అడగండి, ఇంకోటి ఏదో అడ్వర్టైజ్ చేస్తారు, వొకేషనల్ సర్వీస్ అవార్డ్స్ అవ్వచ్చు, ఏమైనా సరే. ఇంకా హౌ ఎల్స్ విల్ యూ ప్రమోట్ యువర్ బ్రాండ్? క్లాక్ పెట్టండి. ఇంకా ఎనీ అదర్ మీడియా, ఎనీ అదర్ వే? ఈ సంవత్సరం మేము యాక్టివిటీస్ పబ్లిసిటీ ఎలా చేస్తారు? ఈ సంవత్సరం మేము నేనైతే social media. Today newspapers are like tomorrow's tissue paper, so forget about it. Social media is something which is really appealing to everybody. మీకు ఎన్నో గ్రూప్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ అంటారు, ఏదో ఫేస్బుక్ అంటారు, అన్ని చాలా ఉన్నాయి. సో జస్ట్ కీప్ పోస్టింగ్ సంథింగ్ వాట్ యూ డిడ్ ఆర్ వాట్ యూ, మీరు ఎవరైనా ఇన్స్పైర్ చేసి వాళ్ళ చేత పెట్టించిన ప్రాజెక్ట్స్ కానీ ఎలా చేశారు, రోటరీ బ్రాండ్ కింద ఎలా ప్రమోట్ చేశారు అనేది సోషల్ మీడియాలో గుడ్ థింగ్. సో నేనైతే 2 స్టిక్కర్లు వేయించానండి. ఓకే, షేర్ చేయండి, అందరికీ తెలియాలి. అన్నీ కూడా ప్రతి షాప్కి అంటించాను. షాప్స్ ఏమన్నా స్టిక్కర్? రోటరీ బ్లడ్ బ్యాంకు, రోటరీ ఓల్డ్ ఏజ్ హోమ్.
ఓల్డ్ ఏజ్ ఈ ఫోన్ నెంబర్ ఇచ్చి ఆల్రెడీ ఆన్ ద జాబ్. 2 ఓకే చెప్పండి డాక్టర్. చెప్పండి అందరికీ వినేలా చెప్పండి. మేము క్యాలెండర్స్ ప్రింట్ చేసామండి. క్యాలెండర్స్లో మా రోటరీ పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. బ్లడ్ బ్యాంకు, రోటరీ స్కూలు, కాలనీ, ఇవన్నీ మేజర్ ఫొటోస్ వేసి ఇవి మనకి తెలిసిన వాళ్ళందరికీ పంచుతాం. సో ఇయర్ అదేంటంటే ఇయర్ క్యాలెండర్ అనమాట, ఏదో హాఫ్ ఇయర్ లాగా అది కొద్దిగా. సో క్యాలెండర్స్ లో బెస్ట్ రండి చెప్పండి. జూట్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం. జూట్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ ఇయర్లో మెంబర్స్ అందరికి వాళ్ళ ఆఫీసెస్ లో 4 వెంటర్స్ వాళ్ళ కౌంటర్స్ లో డిస్ప్లే చేయండి. అది ప్రిఫరెన్స్ ఏంటంటే ఒక డాక్టర్ నా ఫ్రెండ్ డాక్టర్ దగ్గరికి అక్కడ నా ఫోటో చూసి ఈ డాక్టర్ తెలుసు నాకు ఫోన్ అపాయింట్మెంట్ ఇప్పించాను. రోటరీ అంత పవర్ఫుల్ బ్రాండ్ అంటే నారాయణ గారు చెప్పినట్టు నాకు ఇప్పుడు కాకినాడలో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు సిక్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారనే ఒకే ఒక లైఫ్ లైన్ నెంబర్ మాకు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అని. అంటే మీకు రోటరీలో బాగా తెలుసు కదండి, కొంచెం చెప్పండి అంటారు. సో ఆయన అలా హింసిస్తూ ఉంటాం. సార్ ప్రతి మెంబర్ కూడా పోస్ట్ చేస్తున్నారు గ్రీటింగ్స్ అన్ని ఫెస్టివల్స్. రోటరీ సింబల్ ఎలా చూసుకుంటే ఓకే గ్రీటింగ్స్ కి ధర్మసాయి గారు. హౌస్ డోర్ కి కార్డుల సార్ ఆల్ ఆఫ్ యూ డోంట్ హ్యావ్ ఆల్ ద ఐడియాస్, సో ఒక్కొక్కరిని షేర్ చేసుకున్నాం. యూ కెన్ జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్. నేను మా ఎంట్రన్స్ హౌస్ డోర్ కి పెద్ద స్టిక్కర్ హెడ్డింగ్ చూస్తాను. అలాగే నాకు రోటరీ వచ్చిన పర్సనల్ అవార్డ్స్ అని ముందు ఎంటర్ అయిన పరంగా నేను మా బోర్డులో హాల్ డిస్ప్లే చేస్తాను. మీరందరూ మమ్మల్ని అందరూ మీకు పిలవాలండి. ఇంటికి వచ్చిన వాళ్ళకి అది మంచిది. ఓకే థ్యాంక్స్. యా కృష్ణ. సార్ లాస్ట్ ఇయర్ లింగారెడ్డిగూడెంలో పొలిటికల్ పార్టీస్ అన్ని పార్టీస్తో కూడా రోటరీ క్రికెట్ టోర్నమెంట్ ఒకటి కండక్ట్ చేసి ఎంపీటీసీని, జెడ్పీటీసీని, ఎంపీ క్యాండిడేట్స్ని కూడా ఆడించడం జరిగింది. ఆ ప్రోగ్రాం వల్ల ఏంటంటే మొత్తం జిల్లా అంతా కూడా వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు, పొలిటీషియన్స్, అలాగే వాళ్ళని అభిమానించే వాళ్ళు ఉంటారు, లేదంటే పొలిటికల్ పార్టీకి సపోర్ట్గా వచ్చే వాళ్ళు ఉంటారు. సో మేము చేసిన మొత్తం లాస్ట్ 40 yearsలో జంగారెడ్డిగూడెంలో ఈ ఒక్క ప్రోగ్రాము చాలా రోటరీ బ్రాండ్ ఇమేజ్ని చాలా రూట్ లెవెల్లోకి లోయర్ లెవెల్లోకి తీసుకుంది. అది చాలా రిస్క్ చేసాం. పైనుంచి కూడా వద్దని కూడా ఎంపీలు చెప్పారు, ఇది గొడవలు అయితే కనుక చాలా ఇది అవుతుంది. చాలా ప్లాన్డ్గా, చాలా జాగ్రత్తగా పొలిటికల్ పార్టీల మధ్యన క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేశాం. సో లాట్ మోర్ ఐడియాస్. జస్ట్ టేక్ నెక్స్ట్ రవి. ఓకే లాస్ట్ వన్. Collaborating with other government, non-government institutions. That is actually the one point nobody had covered. Ravi covered this one. The prominent people in the town to మిమ్మల్ని క్లబ్స్ కానీ ఇన్వైట్ చేసి మీరున్న అసైన్ క్లబ్స్ కానీ వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఆటోమేటిక్గా రోటరీ అంటే ఏంటో అందరికీ అదర్ సెగ్మెంట్స్ కూడా తెలుస్తుంది. ఐఎమ్ షూర్ చాలా మంది మన ఎంఆర్ఓలు కానీ, ఆర్టీఓలు కానీ, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ చాలా మంది కూడా రోటరీ అంటే ఏంటో తెలియదు. సో ఇన్వైట్ ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఇన్ యువర్ టౌన్ ఫర్ సమ్ మీటింగ్. వాళ్ళు ఏదో విధంగా ఇన్వాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా రోటరీ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ఆల్రెడీ వీ హ్యావ్ ఒకేషనల్ మంత్ న్యూ జనరేషన్ మంత్ ఫోకస్ ఎక్కువ వెళ్తే డెఫినెట్గా ఆటోమేటిక్. సో దీస్ ఆర్ ద థింగ్స్ అబౌట్ మోస్ట్లీ అబౌట్ బ్రాండ్ ఇమేజ్. మీరు మీ వ్యాపారాన్ని ఇంకా పెంచుకున్న ఎనీబడి Foundation is a fundraising organization and international is an activity. ఓకే మీరు అసిస్టెంట్ గవర్నర్ జనరల్. ఓకే అడ్మినిస్ట్రేషన్ అనేది రోటరీ ఇంటర్నేషనల్ చేస్తుంది. సో రోటరీ క్లబ్స్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ రోటరీ ఇంటర్నేషనల్. రోటరీ ఫౌండేషన్ ఇస్ ద ఫైనాన్షియల్ ఆర్మ్ ఆఫ్ రోటరీ. సో లెట్ ఇట్ బి ఒక ఫైనాన్షియల్ వింగ్ ఆఫ్ రోటరీ అనుకుందాం. సో రోటరీ ఫౌండేషన్ is one of the biggest foundations in the world and I చెప్తూ ఉంటారు, అందరూ వింటూ ఉంటాం మనం. హౌ డస్ ఇట్ వర్క్ చెప్పండి. రోటరీ ఫౌండేషన్లో హౌ డస్ ఇట్ వర్క్? ఎనీ వన్ పార్ట్. రోటరీ ఫౌండేషన్ అంటే నిధి, బేసికల్గా ఒక నిధి. ఏ సబ్స్క్రిప్షన్స్? ఇయర్లీ సబ్స్క్రిప్షన్స్ దగ్గర నుంచి ఫౌండేషన్కి వెళ్తాయి. రైటా రాంగా?
Rotary subscriptions go to Rotary International. Contributions go to Rotary Foundation. Please keep that in mind. Contributions go to Rotary Foundation. So ఒక నిధి కావాలంటే, ఒక నిధి పనిచేయాలంటే ఏం చేయాలి? ముందు ఏం కావాలి? కాంట్రిబ్యూషన్స్ కావాలి. సో దానికి కాంట్రిబ్యూషన్స్ కి ఏదో నాకు ఇంత గోల్ ఉందంటారైనా, లేకపోతే మీరు ఏదో ఒకటి రేజ్ చేయడం ఏదో జరుగుతుంది. ఆ నిధికి డబ్బులు అడిగే ముందు నా పాలసీ ఎప్పుడు ఏంటంటే, మీరు ఆ నిధి నుంచి డబ్బులు తీసుకోవాలి. You first take the money from the foundation. మీరు ఒక ప్రాజెక్ట్ చేయండి, ఏదో ఒకటి మనకి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ డెసిగ్నేటెడ్ ఫండ్ నుంచి గవర్నర్ గారు ఏదో ఒక మంచి ప్రాజెక్ట్ ఉంటే, మీరు ముందు రోటరీ ఫౌండేషన్ నుంచి క్విక్గా మీరు ఒక ప్లాన్ మీ క్లబ్స్లో ఏవైతే ఉన్నాయో ముందు డబ్బులు తీసుకొని అది వాడటం మొదలెట్టండి. ఒక ప్రాజెక్ట్ చేయండి. మీకు అది మల్టిప్లై ఎంత మల్టిప్లై అవుతుంది చెప్పండి. రోటరీ ఫౌండేషన్ నుంచి ఒక ప్రాజెక్ట్ మీకు సూక్ష్మంగా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక $30,000 అంటే 10 లక్షలు అనుకుందాం మన రూపాయలు. $30,000కి ఒక ప్రాజెక్ట్ చేస్తేనే ఒక గ్లోబల్ గ్రాంట్కి అప్లికబుల్ ఆర్ ఇట్ ఇస్ ఎలిజిబుల్ ఫర్ టేకింగ్ మనీ. కీప్ దట్ మైండ్ ఇన్ ఫిగర్. 30,000 and above. You can go up to almost $2.5 lakh. There's no problem. So $30,000 raise చేయాలి అంటే, మీరు డాక్టర్ వెంకటేష్ గారికి సపోజ్ మీ విజయనగరం నుంచి ఎవరున్నారు, వెస్టర్న్ గవర్నమెంట్ మీరే కదా, మీరు నేషనల్గా క్లోజ్గా ఉంటారు కాబట్టి నాకు ఒక $10,000 DDF అలొకేట్ చేయండి ఏదో ప్రాజెక్ట్ అని చెప్పి అడుగుతారు. డాక్టర్ గారు కూడా మా ఊరు ఎవరని చెప్పేసి ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్. సో $10,000 మీకు ఆ ప్రాజెక్ట్కి వచ్చేసింది. డిస్ట్రిక్ట్ డెసిగ్నేటెడ్ ఫండ్ గవర్నర్ గారు అలాట్ చేసిన $10,000కి రోటరీ ఫౌండేషన్ 80% యాడ్ చేస్తుంది. అంటే మీకు 18,000 వచ్చేసింది. ఓకే, మీరు అప్పటి వరకు మీ క్లబ్లో కానీ మీ ప్రాజెక్ట్కి కానీ మీరు రూపాయి పెట్టలేదు. దానికి గ్లోబల్ గ్రాంట్ చేయాలి అంటే ఒక ఇంటర్నేషనల్ పార్ట్నర్ కావాలి. ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ కావాలంటే చాలా మంది సాయం చేస్తారు. మీకు ఇంతకుముందు GSC మెంబర్స్ ఉంటారు, లేకపోతే పాస్ గవర్నర్స్ ఉంటారు, లేకపోతే ఈ రోజున మెయిల్స్ ఇవ్వడం వల్ల గ్రూప్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ గ్లోబల్ గ్రాంట్ గ్రూప్స్ ఉన్నాయి. మీకు ఎవరైనా మీ పిల్లలు అబ్రాడ్లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హౌ మెనీ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ఇన్ అబ్రాడ్? 1, 2, 3, 4. సో అక్కడ దగ్గరలో ఉన్న క్లబ్ ఎవరైనా మీ అబ్బాయి ఉంటే అక్కడ ఆ క్లబ్తో అసోసియేట్ అవ్వచ్చు. కాకినాడ మా ఊరు, అక్కడ ఏదో ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళతో అసోసియేట్ అవ్వచ్చు. అక్కడ గవర్నర్ కూడా సపోజ్ ఒక $5,000 ఇచ్చారనుకో DDF నుంచి, ఇంకో 4,000 80% రోటరీ ఫౌండేషన్ ఇస్తుంది. ఎంతైంది? 27 అయిపోయిందా? పోనీ 27 కాకుండా పోనీ ఆయన కూడా 10,000 ఇచ్చింది అనుకున్నాను, ఎంతైంది? 36. మీ ప్రాజెక్ట్ కాస్ట్ 30, మీకు $36,000 వచ్చింది. తగ్గించుకొని అడగండి మిగతా బ్యాలెన్స్. మీ క్లబ్ ఎంత పెట్టాలి? 5%. 0. You don't have to put anything. It's not mandatory. Not mandatory at all. I want to make it very clear. We do one project, but it is morally right to contribute something for your project. I think morally right. మీ క్లబ్ మెంబర్స్ కానీ ఎవరైనా, ఎందుకంటే క్లబ్ నుంచి కాంట్రిబ్యూషన్స్, మెంబర్స్ నుంచి కాంట్రిబ్యూషన్స్ వస్తే ఇట్ విల్ ఓన్లీ యాడ్ ఫర్ ద ప్రాజెక్ట్. ఇంత మంచి బిజినెస్ ప్రపోజల్ మీ వ్యాపారంలో ఎక్కడైనా ఉంటుందా చెప్పండి? రూపాయి లేకుండా ఒక 10 లక్షల ప్రాజెక్ట్ మీరు చేయగలిగినట్టే ఎక్కడైనా ఉంటుందా చెప్పండి? వై డోంట్ యూ పీపుల్ డూ ఇట్? పేపర్ వర్క్ చాలా సింపుల్. గ్లోబల్ గ్రాంట్ అప్లికేషన్ ఆన్లైన్ ఉంటుంది. మీరు డ్రాఫ్ట్ మోడ్లో దాన్ని ఎంటర్ చేయొచ్చు. మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాళ్ళే కరెక్ట్ చేస్తారు. మీకు అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే సెకండ్, థర్డ్ ఫేజ్, పేమెంట్ ఫేజ్ ఆర్ నథింగ్. నీడ్ అసెస్మెంట్. ఇది నిజంగా ఈ ప్రాజెక్టు అవసరమా కాదా అనేది మాత్రం మీరు చాలా చాలా క్షుణ్ణంగా దాన్ని పరిశీలించాలి. సో ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. ఇట్స్ వెరీ ఈజీ టు రేజ్ మనీ ఫ్రమ్ రోటరీ ఫౌండేషన్. ఒక్కసారి మీకు ఒక $30,000 $40,000 ప్రాజెక్ట్ చేశారనుకోండి,
మీకే ఒక గిల్ట్ ఫీలింగ్ వస్తుంది, మనం కూడా ఏదో కాంట్రిబ్యూషన్ చేయాలి వాటికి. సో టేక్ దాట్ ఇన్స్పిరేషన్. మీరు కాంట్రిబ్యూషన్స్ అస్తమానం రొటీనియన్స్ ఇవ్వాలంటే అక్కడ మీరు మీ నేబర్స్ ఇవ్వచ్చు, కార్పొరేట్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద కళ్యాణ్ మాట్లాడు, మీ ఊళ్ళో ఉన్న కంపెనీస్ వాళ్ళు ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. ఎనీబడి కెన్ కాంట్రిబ్యూట్ టు రోటరీ ఫౌండేషన్. రీటైల్ మార్కెట్ బెస్ట్ రోటరీ ఫౌండేషన్. పెద్ద పెద్ద డోనర్స్ ఎలాగా ఉంటారు, బట్ అందరినీ అడగడం. రోటరీ ఫౌండేషన్ గురించి ఒకటే ఒక మాట అండి, యూ ఆల్వేస్ హ్యావ్ టు కీప్ వన్ వర్డ్ ఇన్ మైండ్. ఒకే ఒక మాట మీ మైండ్లో పెట్టుకోవాలి, ఆస్క్. ASK, ఆస్క్. మ్యాక్సిమం రిప్లై వస్తుందండి అటు నుంచి నో. బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఎందుకంటే మీరు మీ గురించి అడగట్లేదు, మీరు రోటరీ ఫౌండేషన్ గురించి అడుగుతున్నారు. రోటరీ ఫౌండేషన్ వల్ల ప్రాజెక్ట్స్ గురించి డెవలప్ చేద్దామని, కమ్యూనిటీ డెవలప్ చేద్దామని అని మంచి ఉద్దేశంతో మీరు అడిగారు. ఆయన ఇవ్వకపోయాడు. ఇస్తే ఇవ్వచ్చు, ఛాన్స్ 50-50. అవునా కదా కృష్ణ, చెప్పండి. వై డోంట్ యు ఆస్క్? అడగడం అనేది మర్చిపోయారు. గవర్నర్ గారు మీరు కూడా అడగాలి, మొహమాట పడకూడదు. అది సో అసిస్టెంట్ గవర్నర్స్ అందరూ కూడా మీ ప్రెసిడెంట్స్ ని, మీ మెంబర్స్ ని, పొటెన్షియల్ మెంబర్స్ ని ఐడెంటిఫై చేసి మీ క్లబ్స్ లో, మీకు అసైన్ క్లబ్స్ లో మీరు పర్సనల్ గా వెళ్ళి మీకే అడగండి. మాక్సిమం యూ విల్ గెట్ ఆన్సర్ ఇస్ రాంగ్. బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్, బట్ దేర్ ఇస్ ఆల్వేస్ అ ఛాన్స్ మీకు ఎస్ కూడా రావచ్చు. సో దానికి ప్రిపేర్ అయ్యి ఉంది మీరు రోటరీ ఫౌండేషన్ బలపరచండి. ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి రోటరీ ఫౌండేషన్ లో, పోలియో ఉన్నాయి, ఏదో స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఇవన్నీ దే ఆర్ ఆల్ అవైలబుల్ ఆన్ ద నెట్. ఎవ్రీ మంత్ మీకు సర్క్యులర్స్ వస్తాయి. బట్ గివింగ్ అండ్ టేకింగ్ గురించి ఓన్లీ ఐఎమ్ టచింగ్ ఆన్ ద రోటరీ ఫౌండేషన్. ఎండోమెంట్, గుడ్ థింగ్ దట్ యూ సే కృష్ణ. ఎండోమెంట్ అనేది వన్ మోర్ వే ఆఫ్ గివింగ్. ఎందుకంటే మీ ఒక 3 year పీరియడ్లో ఒక $25,000 ఒక ఎండోమెంట్ క్రియేట్ అవుతుంది పర్ఫెక్షన్. అంటే దాని మీద వచ్చేసి ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో మీ క్లబ్ కానీ మీరు ఎవరు కావాలంటే వాళ్ళకి ఇవ్వచ్చు, ఏ ప్రాజెక్ట్ కావాలంటే వాళ్ళకి ఇవ్వచ్చు. ఈ 6-7 areas ఆఫ్ ఫోకస్ అనేది ఉంటుంది కదా, ఆ 7 areas ఫిట్ అయిందో లేదో చూసుకోండి మీరు. అండ్ ఇంకోటి ఏంటంటే యూ కెన్ జస్ట్ అసైన్ దమ్ టు ఎనీ ప్రాజెక్ట్ యూ వాంట్. గవర్నర్ గారు దానికి అమౌంట్ పక్కన తీసి పెడతారు, దాంతో మీరు గ్లోబల్ గ్రాంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీ రోటరీ ఉన్నంతకాలం ఎండోమెంట్ ఉంటుంది. మనం ఉన్నా లేకపోయినా మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఇట్ కంటిన్యూస్ ఫర్ ఎవర్. అండ్ రోటరీ ఫౌండేషన్ కూడా 2.025 అంటే 2025కి $2.025 billion గోల్ పెట్టుకుంది పర్మనెంట్ ఫండ్ కి. 2025కి $2.025 billion. $2.025 billion వర్స్ట్ సినారియోలో యుఎస్ మార్కెట్స్ అవనివ్వండి, వరల్డ్ మార్కెట్స్ అవనివ్వండి, ఫైనాన్షియల్ వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ. 4%, 5% రిటర్న్ చూసుకున్నా కూడా, 4% రిటర్న్ చూసుకున్నా కూడా మీకు ఒక $100 million ఎవ్రీ ఇయర్ రోటరీ ఫౌండేషన్ కి ప్రాజెక్ట్స్ కి అక్రాస్ వరల్డ్ అవైలబుల్ ఫండ్ వస్తున్నారు. అవైలబుల్ ఫండ్ ఆఫ్ ఆల్మోస్ట్ $100 million ఎవ్రీ ఇయర్. ఈ రోజున గ్లోబల్ గ్రాంట్స్ మీరు ఫిగర్ వరల్డ్ వైడ్ ఫిగర్స్ తీసుకుంటే మ్యాక్సిమం $130-140 చేస్తుంది. అంతకన్నా చేయట్లేదు మాకు వరల్డ్ ఓవర్, ఆఫ్రికా అని, ఇండియా అని, ఏదైనా అని. సో ఈ ఇంట్రెస్టే మనకు అంత వచ్చేస్తే రోటరీ కంఫర్టబుల్ పొజిషన్లో వెళ్ళిపోతుంది. అందుకని ఎండోమెంట్స్ ఇలాంటివన్నీ కూడా రోటరీ ప్రమోట్ చేస్తున్నారు. మన జిల్లా 3020 ఐ థింక్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ ఎండోమెంట్స్. ఈవెన్ టుడే 39 ఎండోమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి 3 ఇన్స్టాల్మెంట్లో 3 ఏళ్లలో ఇవ్వచ్చు. మీ కావాలని మీ ఎవరైనా నియర్ అండ్ డియర్ ఎవరి పేరునైనా ఉంటుంది, అది యూ కెన్ యూజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఒక ఎండోమెంట్ మా అంకుల్ మ్యాన్మా ఒక ఆయన వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ రోటరీ లాంగ్ బ్యాక్ 2000లో పోయారు. ఆయన పేరులో ఒక ఎండోమెంట్ పెట్టి ఆయన ఫ్రెండ్స్ అందరినీ అడిగాను, ఇలా ఆయన పేరులో ఎండోమెంట్ ఓపెన్ చేస్తున్నామండి, ఒక పూల్డ్ ఎండోమెంట్ గా చేద్దాం అనుకున్నాను. లెట్ ఎవ్రీబడి కాంట్రిబ్యూట్, మీ ఫ్రెండ్స్ అయితే మీరు కాంట్రిబ్యూట్ చేస్తారు కదా అని. మీరు నమ్మరు, విదిన్ 1 week నేను ఓన్లీ అప్పుడు ఈమెయిల్స్ ఫోన్లో చేశాను, నా వాట్సాప్ లేనప్పుడు విదిన్ 1 week $27,000 వచ్చింది. అండ్ దట్ వాజ్ ద ఫస్ట్ ఎండోమెంట్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్, పూల్డ్ ఎండోమెంట్. స్టిల్ రిమైన్స్ టు బి పూల్డ్ ఎండోమెంట్.
తర్వాత మా ఫ్యామిలీ పేరుతో లక్కరాజు అనే ఇంటి పేరుతో లక్కరాజు ఫౌండేషన్, లక్కరాజు ఎండోమెంట్ అని ఇంకోటి స్టార్ట్ చేశాను. సో ఇవేంటంటే వెదర్ వీఆర్ దేర్ ఆర్ నాట్ అవర్ లెగసీ కంటిన్యూస్. సో ఆ సెంటిమెంట్ పాయింట్ మీద keep it in mind and see that you can raise as many endowments as possible. Not only 8, we have a goal పెట్టుకున్నారు $2 lakh అని. ఇప్పుడు బాటమ్ టు టాప్ వెళ్ళండి, మీరు రోటరీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చెప్పండి. అబౌట్ ఫౌండేషన్, ఇట్స్ ఓషన్ అండి. మై నంబర్ ఇస్ అవైలబుల్ విత్ ఎనీబడి హియర్. సో ఎనీ doubts on foundation, I'm always there to clarify. 24/7, 365 days. That is my passion. Developing clubs, antena? Okay. The target is 4 new clubs. Okay, that's okay. Supporting and developing clubs అనుకుంటా subject. Supporting. మీకు అసైన్ చేసిన క్లబ్స్ లో ఒక 3 or 4 or 5 ఉండొచ్చు కదా. అందులో స్ట్రాంగ్ క్లబ్స్ ఉంటాయి, వీక్ క్లబ్స్ ఉంటాయి. సో మీ ప్లాన్స్ ఏంటి? వీక్ క్లబ్స్ ని ఎలా చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం స్ట్రాంగ్ ఎలా చేద్దాం అనుకుంటున్నాను? Before itself, we are just knowing the clubs and అంటే కపుల్స్ అవి ఇచ్చారు. ఆ క్లబ్ తాలూకా అంటే ఎలా ఉంది, వాళ్ళు ఒక్కొక్క క్లబ్ ఒక్కొక్క రకంగా ప్లే చేస్తాయి కదా. సో ఐఎమ్ లెటింగ్ నో, అంటే వాళ్ళు నేను విన్నది ఏంటంటే వాళ్ళు ఒక నంబర్ దగ్గర ఆగిపోయారు. దే ఆర్ నాట్ అలవింగ్ మోర్ మెంబర్షిప్. ఒక్కొక్క స్ట్రాటజీ ఒక్కొక్క క్లబ్లో ఉంది. ఫస్ట్ ఐఎమ్ స్టడీయింగ్ దట్. అకార్డింగ్ టు దట్ we can give some inputs. Where are you getting the information from? I'm talking to the past presidents or the members who are active in the particular clubs. Most important thing you have to talk to the immediate Assistant governor. Yes, I'm getting into touch with them also. So you get more realistic. Yes. Okay, talking to the clubs, దాన్ని బట్టి some information will be gathered so that club develop చేయాలని. ఇంకేమున్నాయి other strategies? Any other strategy? Ravi, I think it is subject for you. Basically, a lot depends on the president. Lot depends on the president of the club. Yes. So working closely with the president and seeing what he likes and what is his focus areas, working with that part. That is working of the clubs. I am talking about supporting the clubs, strengthening the clubs. How are you going to do that? President. Suppose the weak clubs. Yeah, working with the president of the weak club, the problem. There's a weak club, so he feels alone because there's no one support coming from inside. In that case, giving support from outside as an AG, so that will matter a lot. I understand, but I want everybody to know what kind of support you want to give. How? Working closely with him. District Secretary, sir. So we can conduct joint meetings, sir. Joint meetings. Okay. We can bring Okay, clubs projects together and identified we can in do the grants, projects. Clubs together and do projects. Okay. But project will be the One project with the 4 clubs, they can combine and they can do. combined. Please, that's a very good idea. Inka, Doctor, I would suggest for your incoming year, which last year Datta ki oka suggestion iవ్వడం జరిగింది, wherein the past governors have been allotted clubs to strengthen them, mentors ని పొందడానికి at least 3 years కంటిన్యూ అవ్వాలి. దాంట్లో మీరు కూడా చేయాలని, so that the 3 years కల్లా ఒక senior person will be there to mentor the weak clubs. I have a suggestion for your year, since it's already half year now. Why don't you have a sister club agreement? A strong club and a weak club sign an MOU like a sister club. So వాళ్ళకి they will be a supporting factor. But Kakinada club is a very strong club according to me. It was not that I'm there, but it is a strong club. We have an incoming leader also. Suppose we have a sister club agreement with some other club in the vicinity and mentor that club. But you should play a role, esteemed governor should play a role in activating the president during your pets, whether they are ready for that or not.
అది ఆ మైండ్ సెట్ని మాత్రం మీరు ఒకవేళ చేయగలిగితే ఐ డోంట్ నో. సో మీకున్న 86 క్లబ్స్ ఇప్పుడు 80 క్లబ్స్లో నాకు తెలిసి 60 క్లబ్స్ ఆర్ in the Mofassil areas or rural areas, whatever you call, with low resources but passionate Rotarians. వాళ్ళని మనం బలపరచాలి. మనం బలపరచాలంటే వీ హ్యావ్ టు లెట్ ద హ్యాండ్. మీరు ఎప్పుడైతే అలా చేశారో డాక్టర్ గారు, డిస్ట్రిక్ట్ 30-20 విల్ బికమ్ వెరీ వెరీ స్ట్రాంగ్ అకార్డింగ్ టు మీ. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఐడియా, ఇట్స్ జస్ట్ అ సజెషన్, టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్, బట్ ఇట్ ఈస్ జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ అ సజెషన్ అంతే. So that is one thing which I wanted to share in supporting the clubs and developing the clubs. Doing projects, somebody said doing projects, you said. Andro kuda there is a small suggestion which I can make. 2 clubs, for example, we recognize Sompeta. You are from Vizag. So Vizag and Sompeta, suppose there is a project necessary in Sompeta. ఆ నెసెసిటీ ఆ నీడ్ టు సోంపేట ఉంది, వైజాగ్ లేదు, యూ డోంట్ హ్యావ్ ఇట్. ఓకే, బట్ బోత్ ఆఫ్ యూ కెన్ డూ అ గ్లోబల్ గ్రాంట్ టుగెదర్. యూ కెన్ డూ ఇట్ టుగెదర్. యూ కెన్ క్లబ్ 3 clubs, 2 clubs, 4 clubs, బట్ యూ హ్యావ్ అ సిస్టమ్ అగ్రీమెంట్ విత్ సోంపేట. డూ అ గ్లోబల్ గ్రాంట్ టుగెదర్. లెట్ యువర్ మెంబర్స్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ దట్ ప్రాజెక్ట్. సోంపేట హ్యాపీగా ఉంటుంది, మీరు హ్యాపీగా ఉంటారు, వాళ్ళంతా డబ్బులు వేస్ట్ చేయలేరు, మీరు చేయగలరు. Ultimately benefit of the community. Idea is good? Good idea? Can you think about it more? I have just sow the seeds under Jusara. I have just sown the seed. You develop the ideas and you make it more powerful and make it happen. At least if one governor, assistant governor, does a project with a weak club, a global grant or a district grant project or a community-based project, not necessarily global grant. Members of a strong club can contribute something and say support some other club in their area. Members say cheyochu. It need not go through the Rotary Foundation, but have some kind of a oneness, equalness, and indicate all Rotarians are equal. Once you wear the pin, coming back to the same story again, wear your pin. All Rotarians are equal, whether he is Rotary International President or a Rotarian or a governor or a past governor or a trainer. Thank you very much.